పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఈ ఉదయకాల శుభములు తెలియచేయచ్చు ఉన్నాను. ఈ దినమంతయు మీకు మీ కుటుంబానికి దీవెనకరముగాను ఆశీర్వాదకరముగాను దేవుడు అనుగ్రహించాలని మీ కొరకై ప్రార్థిస్తూ ఉన్నాను. నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము కీర్తనల గ్రంథం 103వ సంకీర్తన 19వ వచనం. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు. ప్రియులారా, నేటి దినము కొరకు ఏర్పాటు చేయబడిన ధ్యానాంశము ఆయన ఆజ్ఞ చొప్పున. ప్రియులారా, ఈరోజు మీరు ఎంత క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా సరే, మీకు అందిన వార్త ఎంత నిరాశాజనకంగా ఉన్నా సరే, మీరు ఈ మాటను ఆశ్రయించవచ్చు. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు, ఆయన అన్నిటి మీద రాజ్యపాలన చేయుచున్నాడు అని. ప్రియులారా, దేవుడు పరలోకమందు సింహాసనాసీనుడై ఉన్నాడు. సమస్తము ఆయన స్వాధీనములో ఉంది. కొన్నిసార్లు ఆయన అదుపు ఉన్నట్లు అనిపించదు. వెలిచూపును బట్టి నడుచుకున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఉన్నాడా అని మీకు ఆశ్చర్యం కలగవచ్చు. ఒకవేళ దేవుడు ఉంటే ఆయన శ్రద్ధ చూపుతాడా, లేక ఆయన శ్రద్ధ చూపుతున్నట్లయితే ఆయన ఏమైనా చేయగలడా? కీర్తనకారుడు ఇలా అన్నాడు, వెలిచూపును బట్టి కాక విశ్వాసమును బట్టి నడుచుకొనుడి అని. దేవుని బిడ్డలారా, దేవునికి ఒక సైన్యం ఉంది. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నతించుడి అని 20వ వచనంలో చూస్తాం. దూతలు ఆయన ఆజ్ఞ చొప్పున జరిగిస్తారు. దేవుని వాక్యమును ధ్యానించి దానికి విధేయులైనట్లయితే ఈ విశ్వంలో ఉన్న సమస్తం మనతో కలిసి పనిచేస్తుంది. దేవుని వాక్యానికి మనం అవిధేయులమైతే సమస్తం మనకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ప్రియులారా, యోనా విషయంలో జరిగింది అదే. అతడు దేవుడు కోరుకున్న దిశలో వెళ్ళక దురుద్దేశంతో వేరొక వాడనెక్కాడు. ఎట్టకేలకు దేవుడు అతనిని లోబడే ప్రదేశానికి తీసుకొచ్చాడు. ప్రియులారా, యోనా వలె ఉండొద్దు. దేవుడు సమస్తమును తన స్వాధీనమందుంచుకొని ప్రతి పరిస్థితిని నడిపిస్తున్నాడని విశ్వసించండి. మీకు ఈరోజు ఎంత క్లిష్టంగా ఉన్నప్పటికీ, మీకు అందిన ఎంత కృంగుబాటుకు గురి చేసేదిగా ఉన్నప్పటికీ, దేవుడు సింహాసనాసీనుడై ఉన్నాడు అనే అద్భుతమైన నిశ్చయత కలిగి ఉండండి. ఆయన ఏలుబడి చేస్తున్నాడు. ఆయన సేవకులు ఆయన ఆజ్ఞను శిరస వహిస్తున్నారు. దేవుని వాక్యానికి నేడు లోబడి విశ్వాసమును బట్టి నడుచుకొనండి. దైవాశీర్వాదములు పొందుకొనండి. దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక. ఆమేన్. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, మీకు వందనాలు నాయన. రాత్రంతయు కాపాడి సంరక్షించి సుఖనిద్రను మాకు దయచేసి మా జీవితంలో మరి యొక్క నూతన దినాన్ని మేము చూడగలిగే భాగ్యం ప్రభువా మీరు మాకు ఇచ్చినందులకే స్తోత్రాలు. ప్రభువా, ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ ప్రసన్నత మాకు దయచేయండి. నేటి మా పనులలోనూ ప్రయాణములలోనూ పరిచర్యలోనూ మీరే తోడుగా ఉండండి. ఎంతోమంది రక్షణ లేక నశించిపోతున్నారు. ప్రతి ఒక్కరికి రక్షణ భాగ్యమునివ్వండి తండ్రి. సమస్యలు ఉన్న వారికి సమాధానం ఇవ్వండి. అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, కష్టపడి పని చేసుకుంటున్న బిడ్డలందరినీ దీవించండి. చదువుకున్న బిడ్డలకు కావలసిన జ్ఞానమును ఇవ్వండి. దూరదేశాలలో, దూర ప్రాంతాలలో ఉంటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి నాయన. ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నేటి దినాన పుట్టినరోజు మరియు పెండ్లి రోజు జరుపుకొనుచున్న బిడ్డలను దీవించి నూతన ఆశీర్వాదములు మెండుగా వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ దినమంతా కూడా నీ సన్నిధి మాతో ఉంచండి.
సార్వత్రిక క్రైస్తవ సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, ఎంతోమంది నాయన మారు మనసు లేకుండా ఉన్నారు. వారికి మారు మనసు అనుగ్రహించండి తండ్రి. ఈ దినమంతా కూడా మీ సన్నిధి మాతో ఉంచండి. మీ పరిచర్య చేయించిన ప్రతి సేవకుని మీరు దీవించి వారి పరిచర్యలు ప్రయాణములలో మీరే తోడుగా ఉండమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా మీకును మీ కుటుంబానికి తోడై ఉండును గాక. ఆమేన్.